ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 144వ శ్లోకం. భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకీ ఘనా ఘనా రోగపర్వతతంభోళీర్మృత్యుదారుకుఠారికా. భాగ్యాబ్ధిచంద్రికా, పౌర్ణమి నాటి సముద్రము ఉన్నతమగు అలలను కలిగి ఉంటుంది. పౌర్ణమి కళలు సంపూర్ణ కళలు. జగన్మాత 16 కళలతో నిండి ప్రకాశించు దినము పౌర్ణిమ. పూర్ణమద పూర్ణమిదం అన్నదానికి అమ్మ రూపమే పౌర్ణిమ చంద్రుడు. అట్టి అమ్మ దయచేత సంపదలు సముద్రపు పొంగువలే కలుగునని అర్థం. అమ్మను నమ్మి కొలిచిన వారికి అశేష సంపద అంటే సత్సంతానము, సంపద, ఆరోగ్యము, నిశ్చింత అనునవి సంపదలు. వీటిని ఇచ్చు అమ్మ భాగ్యాబ్ది చంద్రిక. ఓం ఐం హ్రీం శ్రీం భాగ్యాబ్ది చంద్రికాయై నమః. భక్తచిత్త కేకీ ఘనాఘనా. ఘనాఘనములనగా మేఘముల గుంపు. మేఘములు నెమళ్లకు ఆనందాన్ని కలిగిస్తాయి. నెమళ్ళు పురివిప్పి నాట్యం చేయుచు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తాయి. జగన్మాత నామోపాసన సాధకుల మనస్సును జ్ఞానం వైపుకు నడిపిస్తుంది. పరతత్వాన్ని అర్థం చేసుకుని సామర్థ్యాన్ని ఇస్తుంది. ముక్తి మార్గమునందు నడిపిస్తుంది. ప్రచోదయాత్ అనుటయే దీని అర్థం. అంటే మనోబుద్ధులను పరమాత్మ వైపు నడిపించు జగన్మాత భక్త చిత్త కేకీ ఘనాఘనా. ఓం ఐం హ్రీం శ్రీం భక్త చిత్త కేకీ ఘనాఘనాయై నమః. రోగపర్వత దంభోళ. రోగములు మానసికములని శారీరకములని 2 రకాలు. రాగద్వేషములు, కోపతాపాది చెడు భావములు మానసిక రోగాలు. వాత పిత్త శ్లేషములు, జ్వరము మొదలగునవి శారీరక రోగములు. రోగములు అనేకములు. మానసికంగాను శారీరకంగాను రోగములు కృంగదీస్తాయి, శక్తిని హరిస్తాయి, దుర్బలత్వాన్ని పెంచుతాయి. ఇవన్నీ పర్వతములతో పోల్చదగినవి. రోగములను పర్వతములను నశింపజేయునది పరమేశ్వరీ ఉపాసన. ఇంద్రుని వజ్రాయుధమునకు పేరు దంభోళి. ఎటువంటి రోగములైనను జగన్మాత ఉపాసనా బలముచే నశించునని దీని అర్థం. అందుకే అమ్మ రోగపర్వత దంభోళిగా నుతించబడ్డది. ఓం ఐం హ్రీం శ్రీం రోగపర్వత దంభోళయే నమః. మృత్యుదారు కుఠారిక. పునరపి మరణం పునరపి జననం అనుదాని నుండి బయటపడుటే ముక్తి. మృతమనగా చావు. చావు లేనిది అమృతం. జననము, కర్మము, మరణము, ముక్తి అన్న వాటిని చక్కగా వివేచించి అమృతతత్వమును చక్కగా అవగాహన చేసుకుని జ్ఞానాన్ని ప్రసాదించున్నది జగన్మాత. మరణం సర్వచరాచరమునకు అనివార్యం. దానిని ఛేదించి అమృతతత్వాన్ని సాధించుటకు సాధనం జగన్మాతోపాసన. అమ్మ నామోపాసనచే సర్వమృత్యువర్గమునకు గొడ్డలిపెట్టు. అందుకే అమ్మ మృత్యుదారు కుఠారిక. ఓం ఐం హ్రీం శ్రీం మృత్యుదారు కుఠారికాయై నమః.